అక్కడ స్థానికంగా ఉండే మేము బలకర్లు ఆపడం జరిగింది. ఎందువల్ల ఆపామంటే ఆ బలకర్లకి సూపర్వైజర్లు పెట్టి బండికి ఇంతని వాళ్ళు వసూలు చేస్తున్నారు. అదేవిధంగా మేము భూములు కోల్పోయి అన్నీ అనుభవిస్తూ ఉన్నాము. ఆ పని ఏందో మేము స్థానికంగా ఉండేవాళ్ళని ఉద్యోగాలు లేక ఖాళీగా తిరుగుతూ ఉన్నారు. ఆ పని మేము ఇస్తాము, మేము స్లిప్ ఇస్తామని ఆపి అడిగినందుకు తెల్లారే వైసీపీ కార్యకర్తలు అక్కడ స్థానికంగా ఉండే నాయకులు ఫోటోలు తీసి దాన్ని బోధద్దంలో పెట్టి చూపించారు. బండికి 300 రూపాయల లెక్కన డబ్బులు దంతున్నారు. ఇది చంద్రమోహన్ రెడ్డి హామీ ఇస్తే వీళ్ళు దండుతున్నారని చెప్పి దాన్ని పెద్ద ప్రచారం చేశారు. అది పచ్చి అబద్ధం. నిన్న వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ నాయకుడంట సూర్యన్న, అన్నా ఇది కరెక్ట్ కాదు, నువ్వు కూడా స్థానికుడు వేరు, ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించు, నువ్వు నిన్న మాట్లాడటం అది మంచి పద్ధతి కాదు. ఏపీ జనకోలో 2022 జూన్ 7 ఆపర్లు కూలిపోతే దానికి ప్రధానమైన సూత్రధారి నేటూరు పంచాయతీ వైసీపీ లీడరు రామ్మోహన్ రెడ్డి కొడుకు. ఆ కాంట్రాక్ట్ వాళ్ళకి ఇవ్వలేదని చెప్పి ఏపీ జనకు ఒక చీఫ్ ఇంజనీర్ని సర్వీస్ బిల్డింగ్కి పోయి దౌర్జన్యం చేసి కొట్టబోతే, అయ్యా నువ్వు చేయలేవయ్యా, ఈఎస్పీ ఆపర్లు కూలిపోతాయి, అది నీ వల్ల కాదు అని అదే ఆర్ఆర్ కాలనీకి సంబంధించిన ఉమామహేశ్వరరావుకి సగం కాంట్రాక్ట్ ఇస్తాము, నీకు సగం కాంట్రాక్ట్ ఇస్తాము, నువ్వు చేసుకోవయ్యా అంటే ఉమామహేశ్వరరావు ఎవరు, నాకు మినిస్టర్ అండగా ఉన్నాడు, నేను చెప్తే నాకు ఇవ్వాల్సిందేను, లేని పక్షంలో నీ సంగతి ఏంటో తేల్చేస్తాను, నువ్వు ఇక్కడ ఉంటావా ఊడిపోతావు అని చెప్పి ఆయన బెదిరించడం జరిగింది. అదే 3వ రోజు ఈఎస్పీ ఆఫర్లు కూలిపోయాయి. ఎన్ని కోట్ల నష్టం వచ్చింది? ఆ నష్టం ఎవరి వల్ల వచ్చింది? వైసీపీ వల్ల. ఒరే సూరి, నువ్వు నేరేడు బండికి ఎక్కువ, అట్టుపండుకి తక్కువ. నువ్వు మా మండల అధ్యక్షుడి గురించి మాట్లాడే అంత స్థాయిలో ఉన్నావా? నువ్వేంద్ర అసలు మాట్లాడేదా? నీ పొలం కౌళ్ళకి ఇచ్చి నువ్వు గెస్ట్ హౌస్కి వచ్చి కట్టించి అక్కడ వాచ్మెన్గా ఉన్నావు. నువ్వు ఒక మనిషిగా మాట్లాడుతున్నావా? అసలు నీకు ఏం స్థాయి ఉందని మా మండల అధ్యక్షుడి గురించి మాట్లాడుతున్నావు, మా ఎమ్మెల్యే గురించి మాట్లాడతావు. మీరు దోహం చేసేది, మీరు దోసుకొని తినేది. ఎమ్మెల్యే గారు ఉన్న ఆస్తులు అమ్ముకొని మా పేదల కోసమే బతుకుతున్నారు. మీ ఎమ్మెల్యే గారు లాగా ఇసుక దోసుకొని అన్ని దోసుకొని బతకట్లేదు. మా మండల అధ్యక్షుడి గురించి మాట్లాడే అధికారం నీకు లేదు అసలుకి. ఈసారి మాట్లాడితే మషన్కి చెప్పుతో చూపిస్తాం, నీకు చేత్తో కాదు చెప్పుతోనే చూపిస్తాం. బుల్లెట్ భూమికి జానడు ఉండదు, బెత్తుడే ఉంటది. అట్లాంటి వ్యక్తి మా మల్లికార్జున యాదవ్ గారు బుల్లెట్తో పెట్టుకోగాకండి గన్ సూట్ వేస్తాడు. అతని గురించి మాట్లాడే అంత స్థాయిలో ఉన్నావా నువ్వా? డబ్బు దోసుకునేది మీరు, తినింది మీరు మాట్లాడుతున్నారు మా మండల అధ్యక్షుడి గురించా? మా మండల గురించి మాట్లాడుతున్నారా? మా మండల అధ్యక్షుడి గురించి మాట్లాడితే నాలుగు కట్టే చీరేస్తాం, ఏమనుకుంటున్నావు కానీ.